మన ప్రెసిడెంట్ అయ్య గారు మనకి దివ్యమైన సందేశాన్ని అందిస్తారు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు, దేవా నీవే స్తోత్రపాత్రుడవు, నీవు మాత్రమే మహిమరూపివి, దేవా నీవే కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను, కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను, నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను, దేవా నీవే స్తోత్రపాత్రుడవు. హలో అందరికీ మరణాత దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం ఆయన నడిపింపు కోరి కళ్ళు మూసుకొని ప్రభువుని తలంచుకుంటూ, ప్రభువా మరి యొక్క వర్తమానం మేము వినబోతూ ఉన్నాం. వినగల చెవి, గ్రహించగల మనస్సు మాకు దయచేయమని, మాలో ఉన్న ప్రతి పరధ్యాస పరిహారం చేయమని, మనస్సు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనపడు నీకు అనుభవము దొరుకు అని దైవజనుడు సెలవిచ్చిన రీతిగా ఈ దినమున మాకు మహిమ అనుభవమును అనుగ్రహించుటకు మా మనస్సులను మీ పైనను మీ వాక్యములో ఉన్న సంగతి సారాంశం లేక కథ పైనను మేము నిలపగలుగు భాగ్యం మాకు దయచేయమని ప్రభువును ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవై ఉన్న తండ్రి, మహిమాన్వితుడవై ఉన్న దేవా, మీ స్వీయ హస్తముతో ఆధారము లేని గాలిలో బైబిల్ మిషనును సువర్ణాక్షరములలో దైవజనునికి బయలుపరచి, అలాగున్న గాలిలో ఎలాడుతూ ఉన్న మాకు మీరే పట్టుకొమ్మ అయి ఉండి, దేవా నిలువ సొమ్ము నిరుకు రాబడి లేని నీ మిషనును మీ పరలోకపు వాకిళ్ళు తెరచి అవసరమైన విస్తార దారాల దీవెనలు వర్షింప చేయటం ద్వారా మమ్మ పోషిస్తూ, మమ్మ నడిపిస్తూ, మమ్మ రక్షిస్తూ, మమ్మ ఇటు ఉత్సాహ భరితులుగా మారుస్తూ ఉన్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపనని వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా, యేసు మా సంతోషము నీవే, నీవే మా బహుమతి వైయుండువు అని దైవజనులు సెలవిచ్చినట్లు, మా సంతోషమును, మా బహుమానమును, మా అతిశయమునై ఉన్న మీరే ఈ మహోత్సవము ద్వారా అత్యంత మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు అందుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ ఆత్మ కార్యం జరిగిస్తున్నందులకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరింత మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎలాగూ కొండ మీద, ధన్యతల కొండ మీద మీరు ఉపదేశిస్తూ ఉన్న వేళ విచ్చేసిన విస్తార జన సమూహములు తమ శరీర అవసరములు విస్మరించి
3 దినములు నిద్రాహారములకు ఓర్చి నీ మహిమ వాక్కులు వింటూ ఉండగా వారి శరీర అవసరాలన్నీ కూడా విస్మరింపబడినట్లు చూస్తూ ఉన్నాం. అలాగూ నీ బిడ్డలైన వారిని నీ సముఖములో సమకూర్చడం ద్వారా మీ సంతోషములో పాలి భాగస్తులుగా చేస్తూ వారి కలిగిన సమస్తమును కొద్ది సమయం పక్కన పెట్టి వేసి మీ ఆనందములో సంతోషములో వారు పొంగుగల కృప దయచేసిన తండ్రి మీకు స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషముతోనూ మీ కుడి చేతిలో ఉన్న సుఖ ఐశ్వర్యములతోనూ మమ్ము నింపుమని ప్రార్థిస్తూ దేవాయు ఉదయకాల సమయమున లేక మధ్యాహ్న కాల సమయమున ప్రోత్సాహము గురించిన అంశము మేము ధ్యానం చేసుకున్నటకు మీ ఆత్మ ఉత్సాహం మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తూ నాకెంత ప్రోత్సాహనందములు కలుగుటకు కేకర్తగనమైన హేతువయ్యుండు అని దైవజనులు సెలవిచ్చిన రీతిగా మా దైవజనునికి ప్రోత్సాహ కారణమై ఉన్న మీరు మాకునో ప్రోత్సాహ కారణమై ఉండుమని ప్రార్థిస్తూ దేవా ఈ వాక్యము ద్వారా మేమందరం ప్రోత్సహింపబడిన వారమై ఉండి ఎందరు నిరుత్సాహముతో ఉన్నారో వారందరికీ ప్రోత్సాహం అందించు జ్యోతుల వలె మమ్మందరినీ నడిపించుమని ప్రార్థిస్తూ మా దేహ ప్రాణాత్మలను మీ వశములో ఉంచుకొని సంరక్షించి ఆనందోత్సాహ సంతోష సంభ్రమములతో మమ్మల్ని అలంకరింప చేయమని ఆనందభరితుడు మన ప్రాణనాథుడు మన ప్రాణప్రియుడై ఉన్న క్రీస్తు యేసు ప్రభు యొక్క దివ్య నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో ఉండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఈవేళ మన ధ్యానాంశం ప్రోత్సాహం. ఆదివార ధ్యానాంశం సహవాసం. సోమవార ధ్యానాంశం విశ్వాసం. ఈ దిన ధ్యానాంశం ప్రోత్సాహం. కాబట్టి ఎలాగున్న ఈ కాలములో నిరుత్సాహముతో నిరాశతో నిస్పృహతో నింపబడిన లోకములో జీవిస్తూ ఉన్న మనం దేవుని ద్వారా దేవుని వాక్యము ద్వారా దేవుని సహవాసము ద్వారా దేవుని సన్నిధి ద్వారా మనం ప్రోత్సాహం పొంది ఇతరులైన వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనపై ఉన్నది అని మీకు మనవి చేస్తూ ఈ దినం మరుగుగా ఉండి పౌలు భక్తుని ప్రోత్సహించిన ఒక గొప్ప అపోస్తలుడు తెరసాటును ఉండి అనేకులను తెర ముందుకు నడిపించి బలమైన యోధులుగా బలమైన దీటైన అపోస్తలులుగా రూపుదిద్దిన ఒక గొప్ప ఆది సంఘ అపోస్తలుడు బర్నబా. ఈ బర్నబా యొక్క ప్రోత్సాహం అనేక సందర్భాలలో ఈ బర్నబా ఎవరెవరికి ఎలాగున ఏ కాలములో ప్రోత్సాహం అందించిన వారై ఉన్నారో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ బర్నబా అందజేసిన ప్రోత్సాహం బట్టి ఈ ప్రోత్సాహ కుమారుడు అను పేరు అపోస్తలులైన వారు యోసేపు అను బర్నబాకు పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ బర్నబా అనే మాటకు భావం మనం ధ్యానం చేసుకోక ముందు
అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు ఆ? బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. గమనించండి, తెలుగు భాషలో హెచ్చరిక అని వ్రాయబడి ఉన్నది. కానీ ఈఆర్వి అనే వేరే తర్జుమా బైబిల్లో వ్రాయబడిన మాట ప్రోత్సాహపు కుమారుడు. ఇలా ఇంగ్లీష్ భాషలో కూడా మనం చూసే మాట, ఏ బైబిల్ అని తీసుకోండి, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని వ్రాయబడి ఉంటుంది. కానీ తెలుగులో వాస్తవమే పట్టి పట్టి బోధకులంగా మేము ప్రతి మాట పట్టుకుంటాం. కానీ బైబిల్ అనువాదకులు బైబిల్ అనువాదం చేస్తూ ఒక్కొక్క మాట వారు వాడుతూ ఉంటారు. బోధకులకు బైబిల్లో ప్రతి మాట, ఆ మాటలో ఉన్న భావం, అర్థం అవసరం. కాబట్టి బోధకులుగా మీరు కానీ మనం కానీ ఆ మాటలో సందర్భం ఏంటి, అర్థం ఏంటి గ్రహించినప్పుడు మనకి పరమార్థం అర్థమవుతుంది. అలాగే ఐఆర్వి అనే బైబిల్లో ఆదరణ పుత్రుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి సన్ ఆఫ్ కాన్సోలేషన్, ఐఆర్వి బైబిల్లో సన్ ఆఫ్ కాన్సోలేషన్, ఆదరణ పుత్రుడు అని తర్జుమా చేశాడు. అది సబబు. ఈఆర్వి బైబిల్లో, తెలుగు బైబిల్లో ప్రోత్సాహపు కుమారుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని ట్రాన్స్లేట్ చేశాడు. అది కూడా సబబే. కానీ హెచ్చరిక నా దృష్టిలో కొంచెం సబబైన మాట కాదు అని అనిపిస్తుంది. అట్టి ప్రవిష్టులతో నేను తర్కించుట నా స్థాయికి తగదు. కాబట్టి ప్రస్తుతం నా వాక్యము కొరకు బర్నబా అనగా ప్రోత్సాహపు కుమారుడు. ప్రోత్సాహం అనే గొప్ప గుణానికి గనక ఒక మారు పేరు ఉంటే, ఆ ప్రోత్సాహానికే గనక ఒక పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడే బర్నబా. అలాగే ఆదరణ అనే గుణానికి గనక ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డే బర్నబా. కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇది చాలా మనకి ఈవేళ అవసరం. మన ఉపదేశం అంతా బర్నబా చుట్టూ మసులుతూ ఉంటుంది. మొదటి అంశం, ప్రోత్సాహమునకు మారు పేరు బర్నబా. బార్ అనగా కుమారుడు, నబాస్ అనగా ఆదరణ లేక ప్రోత్సాహం. దేవుని బిడ్డలారా, ఈ ప్రోత్సాహ కుమారునిలో మనం సమయం దృష్టిలో ఉంచుకొని 4 అంశములు ధ్యానం చేసుకుందాం. ఈ ప్రోత్సాహపు కుమారుడు దాతృత్వము గల దాత. అపోస్తలుల కార్యములు 4:36, 37 వివరించుకుందాం కాసేపు. రెండవ గుణం, శ్రేష్టమైన విశిష్టమైన గుణం నమ్మకమైన స్నేహితుడు. గుడ్ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్. మొదటిది జనరస్ గివర్. మూడవది మనం చూసినట్లయితే కమిటెడ్ ఎంకరేజర్ అనగా నిబద్ధమైన ప్రోత్సాహకుడు. ఎల్లవేళలా తన ప్రోత్సాహ బాధ్యతకు కట్టుబడి నిబద్ధుడై నిలబడి ఎవరినైనా ఎప్పుడైనా ఎట్లయినా ప్రోత్సాహం అందించు ఒక అపోస్తలుడు బర్నబా. నిబద్ధమైన ప్రోత్సాహకుడు. నాలుగవది మనం చూస్తే ఫర్గివింగ్ బ్రదర్ అనగా క్షమా గుణము గల సహోదరుడు. రెఫరెన్స్ చెప్పేస్తాను ఒకసారి మొదటి నుండి. బర్నబాస్
జనరస్ గివర్, దాతృత్వము గల దాత. అపోస్తలుల కార్యములు 4:36-37. నెంబర్ 2, బర్నబాస్ అ ఫెయిత్ఫుల్ ఫ్రెండ్, నమ్మకమైన స్నేహితుడు. అపోస్తలుల కార్యములు 9:26-27. బర్నబాస్ అ కమిటెడ్ ఎంకరేజర్, నిబద్ధమైన ప్రోత్సాహకుడు. అపోస్తలుల కార్యములు 11:22-26. బర్నబాస్ అ ఫర్గివింగ్ బ్రదర్, క్షమా గుణము గల సహోదరుడు. అపోస్తలుల కార్యములు 15:36-41. మొదటి సద్గుణం మనం ధ్యానం చేసుకుందాం. బర్నబాస్ జనరస్ గివర్. బర్నబా అను దాతృత్వము గల దాత. వినండి, ఉపోద్ఘాతం. ఆ కాలంలో సంఘం విస్తారముగా ప్రబలుతుందన్నమాట అండి. పేతురు గారు పరిశుద్ధాత్మ పూనునిగా ఆయన ఆ కాలపు యూదులకు, రోమీయులకు, సకల జాతి ప్రజలకు పెంతెకోస్తు పండుగ పర్వదినమున యేసు క్రీస్తు ప్రభు గురించిన ఉపదేశం అందింపగా, ఒక దినం 3,000 మంది, ఒక దినం 5,000 మంది, అలాగూ వేలాది మంది క్రైస్తవ్యములోనికి ప్రవేశించటను బట్టి క్రైస్తవ సంఘమునకు కూడా చాలా అవసరాలు ఏర్పడినాయి. మీ అందరికి కూడా తెలుసు, ఎంత విస్తార సభ జరుగుతూ ఉందంటే ఎంత విస్తార ఏర్పాట్లు చేయాలో, ఎంత విస్తార వ్యయం అవుతుందో మీ అందరికి కూడా తెలుసు. రేపు మీకు లెక్క చెప్తా, ఎన్ని కోట్లయింది ఈ సభలో మనం ఉన్నందుకు. మిషన్ నిమిషమునకు మీకు ఎంత ఖర్చు పెట్టింది లెక్కేసి రేపు సాయంకాలం చెప్తాను, వినండి. అది వేరే స్టోరీ, ఈవేళ స్టోరీ కాదు. రేపు మిస్టరీ కాబట్టి మిషన్ హిస్టరీ, మిస్టరీ కూడా రేపు వింటారు. ఈవేళ బర్నబాస్ హిస్టరీ మనం చూద్దాం. కాబట్టి ఇన్ని భోజన ఏర్పాట్లు, ఇన్ని వసతులు, ఎంత పందిళ్ళు, ఇన్ని సదుపాయాలు కల్పించడానికి ఎంత సొమ్ము కావాలి? విస్తార సొమ్ము కావాలి. దేవుని మహాకృప. ఒక ధరణి జబ్బు ఉన్నా, ఒక ధరణి పాతాళలోక పిశాచి, భూమి మీద వాడి సాధనం, వాడి ఏజెంట్ అయి ఉన్నా, నాచుగుంటలో ఉన్నాడు పిశాచి అనేవాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని కేసులు వేసినా, ఎన్ని కాగితాలు పెట్టినా, ఎన్ని మాయ ఉపాయములు చేసినా కానీ మన సహాయం ఎక్కడి నుండి వచ్చునో? యెహోవా వలన మనకు సహాయము కలుగును. కాబట్టి వినండి, ఉన్నమాట చెప్తున్నా. కెనరా బ్యాంకు వారు మన సొమ్ము మూసివేసిన కానరాని బ్యాంకు నుండి దేవుడు మనకు సొమ్మిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కెనరా బ్యాంకు ఈ వారిని వారు కొని లంచం ఇచ్చి నానా మాయ మాటలు చెప్పి బ్యాంకులో మూసేశాడు. ఒకే ఒక బ్యాంక్ మూసేశాడు. దేవుడు చెప్తున్నారు, కెనరా బ్యాంక్ మూసేస్తే ఎందుకు భయపడతావాయా? నీకుంది బ్యాంకు. ఏ బ్యాంకు? కానరాని బ్యాంకు. కాబట్టి కానరాని బ్యాంకు నుండి దేవుడు మనకేం చేస్తూ ఉన్నారు? కానలేనంత దీవెనలు మనకు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ బ్యాంకులో సొమ్ము ఉంటే మనం ఎవరి వైపు చూస్తాం? వినండి, నవంబర్లో నేను బాధ్యత తీసుకున్నా. జనవరిలో సభ, మొదటి విడత సభ జరుగుతుంది. కరోనాని బట్టి సాతాను డబ్బు మూసేసాడు. అడిగి తెలుసు, వీడు శిశింద్రి, వీడి చేతిలో డబ్బులు ఉంటే వీడు నన్ను బతకనేవాడు. అంచేత వాడేం చేశాడు? ఆ వేళ సర్పంలో దూరినట్టు ఈవేళ పిశాచి అనే నల్ల తాసులో దూరి వాడికి తోడున్నాడు ఇంకో నల్లోడు.
నల్ల కోట్ వేసుకుంటాడు ఆడు కూడా, ఇటు తెల్ల కోట్ వేసుకున్న నల్లోడు, వాడు నల్ల కోట్ వేసుకున్న నల్లోడు, ఇద్దరు కలిసి డబ్బులు ఆపు చేసి. అయినా కానీ దేవుడు ఊరుకుంటాడా? ఇది ఎవరి పని? దేవుడు పని. అందుకే అందరం కలిసి పాడుకుందాం. ఎక్కడ నీ ఉన్నా అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా, ఎక్కడ నీవున్నా అక్కడకే క్షణము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా, చక్కని నీ మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా, ధిక్కరింపలేడు తెలుసునా, ధిక్కరింపలేరు తెలుసునా. దేవుని బిడ్డలారా, నేను చెప్పకూడదు, మీరు నవ్వుతారు. మహాసభ ప్రారంభమయ్యే ముందు బ్యాలెన్స్ చూస్తే నేనేం సిగ్గుపడ్డా. అయ్యో, ఇంత సంస్థకి ఏంది ఈ బ్యాలెన్స్? మరి ఈవేళ 3 రోజుల తర్వాత బ్యాలెన్స్ చూస్తే ఇది బ్యాలెన్స్ కాదు, ఇంకా బ్యాలెన్స్ ఉంది, రావాల్సింది అని నాకు అర్థమవుతుంది అన్నమాట అండి. కాబట్టి మనకి బ్యాలెన్స్ లేకపోయినా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు? దేవుడు, దైవజనుడు. వాళ్ళకి తెలుసు మిషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలో. సాతానుడు డబ్బు తీసేసి పడేయాలని చూసినా కానీ ఎవరు బ్యాలెన్స్ చేస్తారు? మనందరికీ బైకులు తోడటం తెలుసు, స్త్రీలకి స్కూటీ తోడటం తెలుసు. కాబట్టి బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు ఎంత దూరం అయినా తోలుతారు, కానీ బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కి దబ్బని పడతారు కింద. కాబట్టి ఎవడైతే బ్యాలెన్స్ తప్పించాలని చూశాడో వాడి బ్యాలెన్స్ తప్పింది. మన బ్యాలెన్స్ దైవజనుల్లో ఉంది కాబట్టి దైవజనుడే మనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారన్నమాట అండి. దేవునికే మహిమ కలుగును గాక. అంత విస్తారమైన విశ్వాస జన సంఘములోనికి ప్రవేశిస్తూ ఉండగా, సంఘం యొక్క అక్కరలు దినదినం విస్తరిస్తూ ఉండగా, విస్తరిస్తూ ఉన్న సంఘమునకు విస్తారమైన వనరులు అవసరమై ఉంటూ ఉండగా, అవసరమైన వనరులు అమర్చు విషయంలో, సమకూర్చు విషయంలో బర్నబా ఏం చేశాడు? అపోస్తుల కార్యములు 4:36-37. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల మొత్తము తెచ్చి అపోస్తులుల పాదముల యొద్ద పెట్టెను. ఈ బర్నబా భూమి ఉన్న ఆసామి, ధనవంతుడు. ఈ బర్నబా గొప్పవాడు. ఆ కాలములో సైప్రస్ అనే ప్రాంతమునకు చెందినవాడు. ఇస్రాయేల్ దేశము నుండి 60 మైళ్ళ దూరములో ఉన్న పట్టణానికి చెందినవాడు. బహు ధనవంతుడు. తన ధనమంతా కూడా ఏం చేశాడంటండి? అమ్మివేసి, తన భూమి అమ్మివేసి ఒక చిల్లి గవ్వ తన యొద్ద ఉంచుకొనకుండా ఆ సొమ్మంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటండి? అపోస్తలుల పాదములు. బర్నబా ఎప్పుడైతే తన భూమి, తన ఆస్తి, తన ఐశ్వర్యమంతా అమ్మిన సొమ్ము తెచ్చి బర్నబా అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి సంఘము వినియోగము కొరకు వినియోగించమని అన్నాడు. వెంటనే అనేకులు ప్రేరేపింపబడి, అననయ సఫేరా మన కథ మనకు తెలుసు. బర్నబా దాతృత్వము కలిగి ఇస్తే నేనే పార్టీ, నేనెందుకు ఇవ్వకూడదని విస్తారముగా సంఘములో, ఆది క్రైస్తవ సంఘములో ఉన్న వారందరూ ఏం చేశారంటండి? వారి ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారంట. ఎంత గొప్ప ప్రోత్సాహకారుడు! బర్నబాతో ఆస్తి అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టు అలవాటు ఆది సంఘమంతటా అమరి ఉండగా, వారందరూ కూడా సంఘ వృద్ధి కొరకు దోహదపడగా, క్రైస్తవ సంఘం
ఇటువంటి దాతృత్వము గల దాతలు బట్టి అక్కరలో పడక దినదినాభివృద్ధి సంఘము పొంది విస్తరించుట మనం గమనిస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ప్రభుత్వ అధికారి, పేరు చెప్పకూడదు, ఆ అధికారి గత సంవత్సరం సభకి వచ్చి ఈ సభా ప్రాంగణములో కూర్చొని అనుకుందంట, దేవుడు ఎంత సభ చేస్తూ ఉన్నారే ఒక భక్తురాలిగా అని చెప్పి కన్నీళ్లు గారుస్తుంది. పెద్ద ఆఫీసర్ ఆమె కాబట్టి అనుకుందంట, ఏమీ లేదు, చేతిలో సిల్లి కావలేదు, వచ్చే సంవత్సరం నేను మహాసభకి 10 లక్షలు ఇవ్వాలనుకున్నా అంట. ఏం 10 రూపాయలు లేవంట, వచ్చే సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలనుకుందంట. మధ్యలో కాకాన్సులో నెమ్మడబడుతున్నారు. ఎవరు చూద్దాం ఆగండి అంటే, సార్ మీతో మాట్లాడాలా, మాట్లాడి పలానా 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 మొన్న ఫోన్ చేసి సార్ మిమ్మల్ని కలవాలా. ఆమె చెప్తుంది, మహాసభల ముందు ఆమె దగ్గర 5 లక్షలే సముకుణ్ణి అంటండి. ప్రార్థన చేసుకుందంట, బాధపడుతుందంట. అయ్యో, గత ఏడాది నేను మాట ఇచ్చా 10 లక్షలు ఇస్తానని చెప్పి, కానీ 5 లక్షలే ఇచ్చాను అని బాధపడుతూ ఉంటే, ఎక్కడి నుండో ఆమెకు సొమ్ము వస్తే ఆమె కంటే ముందు ఆ సొమ్ము పంపించి తర్వాత వెనకాల ఆమె వచ్చిందన్నమాట. చూసారా, కోరవు నీకు కావలసినవి ఓరకనే నీ ధారాళముగా నీచుటకు నా ధననిధి వస్తువు. చూసారా, కాబట్టి ఎవరో పేరు ఊరు లేనామె ఒక అధికారి దేవుడు తీర్చారా లేదా చెప్పండి, తీర్చాడు. అలాగే ఎందరో 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 అద్భుత ఆశ్చర్యములు. దేవుని బిడ్డలారా, బర్నబా ప్రోత్సాహకుడు. మనం చూసినట్లయితే రెండవ అద్భుతమైన బర్నబా యొక్క గుణం మంచి స్నేహితుడు, నిబద్ధత గల స్నేహితుడు. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26, 27 వచనములు. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. వినండి, ఇది ఎవరి గురించి అనగా సౌలు మారిన పౌలు, లేక పౌలు పాత సౌలు సంఘములోకి వచ్చాడు. సంఘములో ఉన్న వారందరూ కూడా, బాబోయ్ సౌలా దుర్మార్గుడు, దుష్టుడు, నరహంతకుడు, క్రైస్తవ జనాంగమునకు ప్రగాఢ శత్రువు, బాబోయ్ వీణ్ణి ఎలాగో నమ్మాలి, ఎలాగో చేర్చుకోవాలి. ఏదో గూఢాచారిగా మన మధ్యకు వచ్చి మన సంగతులు రాబట్టి రోమా వారికి, యోధా సన్హెడ్రిన్ వారికి మనలందరిని అప్పలంగా అప్పచెప్పటానికి ఒక కవెట్ లేక ఒక సీక్రెట్ రాయబారిగా వస్తూ ఉన్నాడేమో. ఈ పౌలుని మనం నమ్మకూడదు. స్టెఫెన్ని చంపిన వాడు, స్టెఫెన్ యొక్క మరణానికి మొదటి ముద్దాయి, మొదటి సాక్షి, ఎట్లా నమ్మాలి అని సంఘములో ఉన్న వారందరూ కూడా, పౌలు కాదు బాబు, దేవుడు నాకు కనపడ్డాడయ్యా, నేను మారానయ్యా, నా సాక్ష్యం అయ్యా, దమస్కు మార్గములో నా కళ్ళు బైరులు గమ్మిని అయ్యా అననయ్యా, ప్రార్థన చేస్తే నా కన్ను రెప్పల్లో ఉన్న ఆ తెరలు ఊడిపోయినాయి అయ్యా, నేను మారానయ్యా. నిన్ను నమ్మం. నువ్వెన్ని చెప్పినా కానీ నువ్వు నరహంతకుడివి, నిన్ను నమ్మమని భయపడుతూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, పౌలు పక్షంగా ఉండి పౌలు సాక్ష్యం వాస్తవం అని చెప్పి పౌలుని సంఘానికి పరిచయం చేసి పౌలుని ప్రథమ అపోస్తలునిగా
తృణీకరింపబడి తుంచనాడమని అనుమానింపబడిన పౌలుని ఒక ప్రధాన అపోస్తలునిగా, గొప్ప అపోస్తలునిగా, ప్రభు ప్రధాన శిష్యుడై ఉన్న పేతురుతో సరిసాటి తూగిన పౌలుని పరిచయం చేసి పౌలుకి ప్రోత్సాహం అందించిన వారెవరనగా బర్నబా. చదువు అమ్మ 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి, బర్నబా పౌలుని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, సౌలును త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి, చూసారా, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు, ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. వారికి వివరముగా తెలియపరచును. వారిలో ఉన్న సౌలు మీద ఉన్న సంశయం, సందేహములు, అనుమానములు అన్ని నివృత్తి చేసి ఈ సాక్ష్యం వాస్తవం, మీరు నమ్మండి అని ఒట్టు పెట్టి సౌలును చేర్చిన గొప్ప వీరుడు, ప్రోత్సాహకుడు బర్నబా. ఒకవేళ ఆనాడే గనుక బర్నబానే ఉండి ఉండకపోతే ఈవేళ సౌలు అనబడిన పౌలు ఇంకా సైడ్ లైన్, అంటే అంచులోనే ఉండిపోయే పోస్టులై ఉండిపోయేవాడు. ఆవేళ పరిచయం చేసి ముందుకు నడిపించి ముందు నిలవబెట్టిన కారణాన బర్నబా వెనకున్నా కానీ పౌలు పరిచయస్తుడై పౌలు విస్తారమైన సేవ జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 9:20. కాబట్టి సౌలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. అపోస్తుల 9 వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినండి, ఇది ఇంకొక స్టోరీ. ఒకవైపేమో అపోస్తులు ఈయన్ని నమ్మం, ఎట్లా నమ్ముతాం? రాత్రికి రాత్రి అంత క్రూరుడు క్రైస్తవుడు అయిపోతాడా? ఎట్లా నమ్మాలి అనేది సౌలు మీద ఉన్న ఒక పెద్ద అనుమానం, తీవ్రమైన సందేహం. అయితే అసలు పౌలు మారి క్రైస్తవుడైనందుకు పౌలుని యూదులు చంపదూస్తూ ఉన్నారు. సొంత సంఘములోనేమో అనుమానం, గతంలో పనిచేసిన యూదులేమో తిరస్కారం. వీడు క్రైస్తవులను చంపుతాడని తాకీదులు ఇచ్చి పంపిస్తే క్రైస్తవుడైపోయి క్రైస్తవ్యం ప్రకటిస్తూ ఉన్నాడా అని చెప్పి, వినండి, కత్తెర మధ్యలో పోక చెక్క అన్నట్టు యూదులు నొక్కుతున్నారు, క్రైస్తవులు నిరాకరించి నొక్కుతూ ఉండగా ఈ కత్తెరలో ఉన్న పోక చెక్కను విడుదల చేసిన గొప్ప ప్రోత్సాహకుడే బర్నబా. అపోస్తుల కార్యములు 9:23. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చూసారా, యూదులు అతనిని చంపాలోచింపగా 26వ వచనం. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. చూసారా, 20 నుండి 23 వచనం వరకు యూదుల తిరస్కారం అయితే 26 నుండి ఇందాక చదువుకున్నాం 27 వరకు అపోస్తుల తిరస్కారం. ఈ రెండు తిరస్కారములు స్వీకారములుగా మార్చిన వారు ఎవరండి? చెప్పండి గట్టిగా. బర్నబా. కాబట్టి బర్నబా నిబద్ధత గల స్నేహితుడు. ఆయన పరిచయం చేశాడు, ఏమైనా నాది పూచి. పౌలు ఎవరో నాకు తెలుసు, నన్ను నమ్మండి అని పౌలుని గురించి
దిట్టముగా సాక్ష్యము చెప్పి, దేవుని బిడ్డలారా, అలాగున సౌలు మారిన పౌలు సంఘములోనికి చేర్చబడిన తర్వాత మరి సంఘములోనికి వచ్చుచు పోవచ్చు ఉండనని అపోస్తుల కార్యములు 9:28 బట్టి మనం చూస్తూ ఉన్నాం. 9:28. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు, ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు నుండెను. చూసారా, బర్నబా బట్టి అపోస్తలుల యొక్క స్వీకారం, అట్టి స్వీకారం బట్టి ఆయన ఉపచారం, ఆయన ఉపదేశం, ఆయన ప్రసంగం, ఆయన గ్రీకు భాష మాట్లాడు యూదులతో మరి ప్రభువును గురించి మాట్లాడుతూ వచ్చినని చూస్తున్నాం. 30వ వచనం, వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. చూసారు, ఎక్కడికి పంపించారంటే అండి, తార్సునకు పంపిడి. అపోస్తలులు గ్రహించి, మా నూతన సహోదరుడు పౌలుకి యూదులను బట్టి తీవ్రమైన ప్రాణ అపాయం ఉందని వారు గుర్తిరిగి మెల్లగా యూదుల చేతులను తప్పించటకు అపోస్తలులే స్వీకరించి అక్కడికి పంపించారంటండి, తార్సస్. అందుచేతనే సౌల్ ఆఫ్ టార్సస్ అంటారన్నమాట అండి. సౌలు భక్తుని తార్స్ పట్టణ నివాసి పౌలు అని అంటారు. మూడవది మనం చూసినట్లయితే కమిటెడ్ ఎంకరేజర్, నిత్య ప్రోత్సాహకుడు, సదా ప్రోత్సాహం అందించువాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 22 నుండి 26 వచనాల వరకు మనం పఠించుకుందాం. వారిని గూర్చిన సమాచారము చదువమ్మా. యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు అని లూకా గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వినండి, స్నేహితుడు, ప్రోత్సాహకుడు, అలాగే దాతృత్వము గల దాత, పరిశుద్ధాత్మ పూర్ణుడు, విశ్వాస సంపన్నుడు, సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేర్చబడుటకు కారణాధారం బర్నబా అయి ఉంటున్నారు అన్నమాట అండి. గమనించండి, దీనికి నాంది సంగతి మనం గ్రహించుకుందాం. ఇక్కడ మళ్ళా సంఘములో ఏర్పడిన ఒక తర్కం, ఒక వివాదం. ఏంటి వివాదం? వినండి, వింతగా ఉంటుంది. ఇంకొక వివాదం ఇది. పౌలు గురించిన వివాదం సులువుగా పరిష్కారం చేసాడు బర్నబా. ఇప్పుడు కొత్త వివాదం ఏర్పడింది. ఏంటి కొత్త వివాదం అంటే, యెరూషలేములో క్రైస్తవ సంఘం మీద ఉన్న హింసను బట్టి, అలాగే భయంకరమైన శోధనను బట్టి యెరూషలేములో ఉన్న క్రైస్తవులు అనేకులు అంతియోకియా పట్టణానికి వెళ్ళారు. అంతియోకియా పట్టణంలో వారు స్థిరపడ్డారు. అంతియోకియాలో అన్యులైన వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అన్యులైన వారిని అనగా యూదేతరులైన వారిని అంతియోకియాను అన్య పట్టణములో క్రైస్తవ్యము తట్టు ఆకర్షిస్తూ ఉన్నారు. అక్కడ వివాదం వచ్చేసింది. ఈ క్రైస్తవ్యం యూదులకేనా, అన్యజనులకు కూడానా అని తర్కం వచ్చింది. ఆది అపోస్తలులు అంటారు, ప్రభువుతో ఉన్న అపోస్తలులు అంటారు, లేదు లేదు లేదు,
అన్యులు రావటానికి వీలు లేదు. ఈ క్రైస్తవ మతం ప్రభు యూదుడు కాబట్టి ఎవరికి పరిమితం? యూదులకే పరిమితం. కానీ అన్యజనులకు క్రైస్తవ్యం ప్రకటించడానికి, అన్యజనులు క్రైస్తవ్యములోనికి ప్రవేశించడానికి వీలు లేదు. కొందరేమో వీలుంది నడిపించండి అంటారు, కొందరేమో వీలు లేదు వారిని విడనాడండి అంటారు. ఏమొచ్చేసిందండి అంతియోకియాలో? తర్కం వచ్చేసింది. మీరు చెప్పండి, చేర్చాలా చేర్చకూడదా? మొన్న హస్తనిక్షేపం జరిగింది, పెద్ద పంచాయతీ. ఒకళ్ళేమో వీళ్ళ మిషన్లో చేర్చండి, ఇంకొక గ్రూప్ ఏమో వీళ్ళ మిషన్లో, అంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళే చేర్చొద్దు. కాబట్టి ఆ విషయం ఆలోచించి పాపం మా జానయ్య నెత్తి బోడైపోయింది. నేను సులువుగా తప్పించుకుంటా, ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు. పాపం ఆయన బుర్ర ఎక్కుద్ది. ఆలోచించి ఆయన వెంట్రుకలను దించుకుంటాడు. ఆయన ఆ విషయంలో ఉన్నతి బాదుకుంటాడు మా ప్రశాంత్ కుమార్ అయ్య గారు. అటు చెప్పలేక ఇటు చెప్పలేక మధ్యలో పాపం తబ్బిపోయిపోతూ ఉంటారనమాట. ఇంకా దొరికితే సీల్సి చెండాడదాం అంటారు. అంటాడు ఆయన సుధాకర్. నిన్న చూశారుగా, నా ముందు ఇంకా మైకులు ఉంటాయా, మిగిలిపోతాయా అనుకున్న మొత్తం మహానుభావుడు మైకులు మిగిల్చాడు. ఆయన కనపడితే చాలు డామ్ ఢూమ్ డకార్. ఇంకా ఆగమనరావు అయ్యగాడా, ఆయన ఆగమనడు సాగమనడు, తటస్థం ఉండిపోతాడు. ఉండవాయా, నేను పద్యం చూసుకుంటున్నా, ఉండవాయా అంటాడు. ఆయన ఆగమనడు సాగమనడు, అని తటస్థం. ఎర్ర సముద్రం ముందే నుంచే పెడతాడు ప్రతి వాడిని. వెనక్కి వెళ్ళాలో తెలియదు, ముందుకు వెళ్ళాలో తెలియదు, మునగాలో తెలియదు, సావాలో తెలియదు. మా ఆగమనరావు గారి దెబ్బకి ఈ మహానుభావులు అందరూ ఏమున్నా కానీ అయ్యగారు చెప్పాడు అంటాడు. ఇందాక గమ్మర్తి ఏంటంటే, నేను చూస్తానే ఉన్నా, అక్కడ బాగా రచ్చ అయిపోయింది, అక్కడ సెక్యూరిటీ అమ్మ అటు వెళ్ళమ్మా అంటుంటే ఆమె ఇట్టే వస్తుంటే సెక్యూరిటీ అమ్మ ముక్కు మొహం తెలియదు, అయ్యగారికి చెప్తాను అంటుంది. ఓరే నాయనో, మిషన్లో పెద్దలకి లోకం అయిపోయా, గవర్నింగ్ బాడీ వారికి లోకం అయిపోయా. బయలు మిషన్లు ఏ పని సిద్ధించాలన్నా ఏ నామమో, కిరణయ్య నామం అన్నమాట. అది మంచి కాదు చెడు కాదు, అది ఏం చేయాలన్నా కానీ ఏం చేయాలా, ఆయన మీద కొట్టేయాలా. ఆయన ఎట్టాగో తెలియదు ఆయనకి, అనుకుంటారు అన్ని తెలుసుకుంటా ఉంటా. అపోస్తుల కార్యములు 11:19. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి, చూడండి, శ్రమ, స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక. చూసారా, యూదులకి తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించి వారు యూదులకే, నువ్వు మా వారా చెప్తా, నువ్వు మాడు కాదా పో. 21 ప్రభు హస్తం వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు. ఈ అంతియోకియాకు స్టీఫెన్ యొక్క హతసాక్ష్య శ్రమను బట్టి చేరిపోయిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. 22వ వచనం, వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను. ఈ పరిష్కారం ఎవరి ద్వారా జరుగుతుంది? బర్నబా ద్వారా. పిలవండి బర్నబాని. బర్నబా ఏం చెప్తాడో చూద్దాం. బర్నబా సమాధానం చెయ్యాలా, పరిష్కారం చెయ్యాలా అన్నప్పుడు బర్నబాను పిలిపించినప్పుడు 23వ వచనం చదవండి. బర్నబా వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, చూసారా, సంతోష పుత్రుడు, విశ్వాస పుత్రుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని. చూసారా, ప్రభువుని
యూదులు కానీ అన్యులు కానీ స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అందరినీ హెచ్చరించాను. వీరిని హెచ్చరించి వారిని హెచ్చరించి నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఆ వేళ గనుక బర్నబా అన్యులకు సువార్త ప్రకటింపకూడదు అనే మాట ఆయన తీర్పు తీర్చి ఉండుంటే గనుక బహుశా ఈ వేళ మనకేమొచ్చేది కాదు, క్రైస్తవ్యం వచ్చేది కాదు. ఎంత తోమా గారు వచ్చినా కానీ క్రైస్తవ్యం మనకి వచ్చేది కాదేమో. కాబట్టి అంతియోకియా సంఘమును బలపరచి మీరు దేవునికి ఎప్పుడు నమ్మకస్తులై ఉండండి, మీరు ఎప్పుడు దేవుని హత్తుకోండి, మీరు ఎప్పుడు దేవుని సదా కలిసి అనుసరించండి అని బోధించిన సత్పురుషుడు, సమాధానం కలిగించిన సమాధానకారకుడు ఈ బర్నబా అని మనం గ్రహిస్తూ ఉన్నాం. నాలుగవది క్షమా గుణం కలిగిన సహోదరుడు. క్షమా గుణం కలిగిన సహోదరుడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈలాగున ఆ దినాలలో సంఘములో సేవ విస్తారముగా ప్రబలుతూ ఉండగా, వినండి, సంఘం విస్తరించే కొలది సమస్యలు కూడా ఏమవుతాయి, విస్తరిస్తూ ఉంటాయి. అలాగే ఆ కాలమందు ఒక సమస్య ఏర్పడింది. మరలా అపోస్తలుల్లో ఒక చిన్న తర్కం వచ్చింది, వివాదం వచ్చింది. ఏంటి వివాదం అని మనం ఆలోచిస్తే, ఒకానొకసారి అంటండి పౌలు గారు తన వెంట మార్కు సువార్త లిఖించిన మార్కు గారిని తీసుకుని వెళ్ళాలి అని, మార్కుని వెంట పెట్టుకొని వెళ్తాన్ అని అంటే, వినండి, టర్కీ దేశ తీవ్రమైన నునుపైన బహు ఎత్తైన టర్కీ కొండల్లోనికి, ఆ మంచు కొండల్లోనికి పౌలు భక్తునితో కూడా వెళ్ళటానికి మార్కు వెనకాడారంటండి. నేను రానయ్యా, నాకు తెలుగు చేసుద్ది, నాకు ఆయాసం, నేను కొండ ఎక్కలేను, మరి దక్షిణాది సరిహద్దు అయి ఉన్న ఆ టర్కీకి వెళ్ళటం నాకు భయం అయ్యా అని మార్కు పౌలుతో, జాన్ మార్క్ అపోస్తలుడు పౌలు అపోస్తలునితో వెళ్ళుటకు నిరాకరించాడు అంటండి. పౌలు అసలే కోపిష్టి. వెంటనే పౌలుకు సురుమందంటండి. అసలే ఎవరు చెప్పండి, తార్సు పట్టణం వాడు అని. ఈ మార్కు నాతో వద్దు, ఈ మార్కు ఎప్పటికెప్పటికి నాకు వద్దు, నేను తోడు తీసుకెళ్తాను రమ్మంటే నాకు హ్యాండ్ ఇచ్చాడు మార్కు, నాకు వద్దు. అప్పుడు పౌలు భక్తుడు మార్కును విడనాడినప్పుడు, మార్కు విడనాడబడకుండా ఒంటరి వానిగా పౌలు ద్వారా విడనాడబడిన మార్కును తన సేవలో వెంటబెట్టుకొని, తన సేవలో మార్కుకి స్థానము కల్పించి, మార్కుని ప్రోత్సాహపరిచిన ప్రోత్సాహపుత్రుడే బర్నబా. అపోస్తుల కార్యములు 15:37-38. అప్పుడు మార్కు అనువారు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని చూసారా, జాన్ మార్కను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. చదువమ్మా. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు, చూసారా, టర్కీ పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట. చూసారా, తనను విడిచిపెట్టిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. నన్ను విడిచిపెట్టిన మార్కును నా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళను అని అన్నారనమాట. చదువమ్మా.
వారిలో తీవ్రమైన వాదము కలిగినందున చూసారా, కొంతమంది ఆ మార్కును వెంట పెట్టుకెళ్ళయా అంటారు. పౌలు నేను సస్యమైన వెంట పెట్టుకానని అంటాడు పౌలు గారు. తీవ్ర వివాదం ఏర్పడగా వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. ఒకరిని విడిచి వేరైపోయాడు. పౌలు వేరైపోయాడు, బర్నబా వేరైపోయాడు. చదువమ్మా. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపను అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. గమనించండి, పౌలు శీలలు ఒక మార్గములో వెళ్ళాడు, మార్కు బర్నబా ఒక మార్గములో వెళ్ళాడు. కడకి బర్నబానే అందరికీ సమాధానం సమకూరుస్తారన్నమాట అండి. తర్వాత మన వాక్యంలో చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇలాగున చివరికి పౌలుని ఒప్పించి మార్కుని అంగీకరించేలాగా చేసి మార్కు చెయ్యి విడనాడిన పౌలుకి మరలా మార్కు చెయ్యి పట్టి పౌలు భక్తునికి అపోస్తలుడైన మార్కుకి మళ్ళా బంధం కలిగించిన వారు ఎవరంటే బర్నబా. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనములో ఈ సయోధ్య, ఈ సమాధానం ఏర్పడుటను బట్టి పౌలు గారు రాస్తారండి మంచి సాక్ష్యం. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా. చూసారా, పౌలు గారు బర్నబాని కలుపుకొని మాట్లాడతారు. ఇక్కడ అక్కడేమో ఎడబాపు పెడమొఖం వచ్చింది. ఇక్కడ ఏం చేశారు, బర్నబాని బట్టి మరలా ముఖం చూసుకొని సమాధాన పడి బర్నబా వద్దు అన్న పౌలే బర్నబాని వెనక్కి వేసుకుని వచ్చి మాడుతున్నారండి. మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా అని ప్రశ్నిస్తారు. అంత మాత్రమే కదా. 2వ తిమోతి 4:11 లూకా మాత్రమే, చూసారా, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము. చూసారా, ముందే ఏమంటాడు, మార్కు మనతో వచ్చుట యుక్తము కాదు అని బర్నబా ఏం చేసేస్తారండి, పౌలుకి మార్కుకి బంధం కలిగిస్తాడు. అందుకు తిమోతితో పౌలు గారు అంటారు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని కూడా నీవు వెంట పెట్టుకుని రమ్ము. చదువమ్మా. అతడు పరిచారము నిమిత్తము, చూసారా, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చాలు దేవుని బిడ్డలారా, ఇలాగున్న బర్నబా మార్కు అపోస్తలుని ప్రోత్సాహపరచటను బట్టి మనకు ఈవేళ బైబిల్లో మార్కు సువార్త ఉంది. బర్నబానే లేకపోతే పౌలేమయ్యేవారు, బర్నబానే లేకపోతే అన్యులమైన మనం ఏమైపోయేవాళ్ళం, బర్నబాయే లేకపోతే మార్క్ ఏమైపోయేవారు, బర్నబాయే మార్కును ప్రోత్సహించకపోతే మార్కు సువార్త యేసు ప్రభువుని దాసునిగా చిత్రీకరించిన మార్కు అద్భుతమైన సువార్త ఏమైపోయేదో. ఇవన్నీ సమకూర్చిన ప్రోత్సాహ కుమారుడు, మిక్కిలి ప్రోత్సాహం కలిగించిన ప్రోత్సాహపు తనయుడు, ఆదరణ కుమారుడు ఎవరండి? బర్నబా. అమలారా, దైవభక్తులారా, మనం ప్రోత్సాహకులుగా ఉందామా, నిరుత్సాహం గలవారముగా ఉందామా చెప్పండి. మంచి స్టోరీ చెప్తా, వినండి. వాక్యం చెప్పి మీకు ఇబ్బంది అయి ఉండతో స్టోరీ చెప్తా, వినండి. గుర్తుపెట్టుకోండి, వాక్యం గుర్తుపెట్టుకోకపోయినా స్టోరీలు గుర్తుపెట్టుకుంటారు, నాకు తెలుసు. 2 కప్పలు అంటండి నూతిలో పడ్డాయి అంట. నూతిలో నుండి కప్పలు పైకి ఎక్కటం
కష్టం అయిపోయిందంటండి. ఎంత ఎగిరినా కానీ పైకి ఎగరలేకపోతున్నాయంట. ఈ 2 కప్పలు కింద బెక్కమంటూ ఉంటే పైన ఉన్న కప్పలన్నీ చేరి మికమిక అంటున్నాయంట. అంటే అయిపోయింది మీ పని, ఇంకా ప్రయాసపడి అనవసరం, ఇంకా గోతిలో నుండి మీరు జన్మకు పైకి రాలేరు. గోతిలో పడి కొట్టుకోవటం కంటే సావటం మేలు. కొట్టుకోవటం మానేసి ప్రశాంతంగా చచ్చిపోండి అన్నయ్యంట పైన కప్పలు బెక్క. ఒక కప్ప నిరుత్సాహం నీరు గారిపోయిందంట. అయ్యో నిజమేగా, కప్పు చూస్తే చాలు ఎత్తుంది, ఎక్కలేములే, కష్టంలే అనుకున్నాడు. కానీ ఇంకొక కప్ప మొత్తం మీద ఎగిరి ఓపిక చేసుకొని ఓపిక కూర్చుకొని ఎట్టకేలకు గట్టెక్కిందంట. గట్టెక్కినాక ఏమే నీకెంత పూజే, నీకెంత స్టిల్, నీకెంత స్టైలు, మేము పైనుండి కేకలేస్తుంటే సావే అంటుంటే సావకుండా జీవంతో పైకి వస్తావా అంటే అది అంటుందంట. అంటుందంట. ఏందిరా అని చూస్తే ఆ కప్ప అంట సిమిటిదంట. దానికి ఏమనపట్లా, పైనుండి కేకలేస్తుంటే అది అనుకుంటుందంట, నువ్వు పైకి ఎక్కమంటున్నాయి ఈ కప్పలు, పైకి ఎక్కమంటున్నాయి ఈ కప్పలు, బాగా ఎగరమంటున్నాయి ఈ కప్పలు అని చెప్పి సావమన్నా పైన కప్పల కేక దీనికి ఎట్లా అనిపించిందంట. సిమిటిది కాబట్టి ప్రోత్సాహం కేక అనిపించి అది గట్టెక్కిందంట. అందుచేత యాజకులైనా స్టూడెంట్లైనా ముఖ్యంగా నా బోటోళ్ళైనా ఏం చేయాలా అనే వాళ్ళకి చెవులో దూది పెట్టుకోవాలా. అందుకే చెవులో పువ్వు పెట్టుకుంటారు. చెవులో పువ్వు కాదు, చెవు మీద పువ్వు. కాబట్టి ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఏమవుద్ది, ఎట్లా అవుద్ది విన్నాం అనుకోండి, ఏం చేస్తాం, నీరు గారిపోతాం. అటువంటి మాటలు ఏం చేయాలా, పెడసి వినిపెట్టాలా. ఇప్పుడు అసలు స్టోరీ వచ్చింది. ఈ స్టోరీ మనకి ముఖ్యం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చూసారా, ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. వినండి, ఇక్కడ గ్రీక్ భాషలో వాడిన మాట పారా ఒక్సూస్. పారా అంటే పక్కన, ఒక్సూస్ అంటే పొదును, ఒక్సూస్ అంటే వేగము. గమనించారా దేవుని బిడ్డలారా? పారా ఒక్సూస్ హెచ్చరించుచు అనగా పారా ఒక్సూస్ పక్కనే ఉండి పొదును పెట్టుట, పక్కనే ఉండి వేగము చేయుట, పారాక్సూస్. పరిశుద్ధాత్మ తండ్రిని ప్రభు ఏమంటారంటే పారాక్లీట్. పారా అంటే పక్కన, క్లీట్ అనగా ఆదరణ, మధ్యవర్తిత్వం, విజ్ఞాపన, వ్యాజ్యం. క్లీట్ అనగా, పారాక్లీట్ అనగా మన పక్కనే ఉండి వ్యాజ్యమాడువాడు, మన ప్రక్కనే ఉండి ఆదరించువాడు. ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కోరేష్ గురించి ఒక మంచి మాట రాయబడినది. ఏమనగా, కోరేష్ రాజు అంటండి పొగడ్త ద్వారా, బహుమతుల ద్వారా తన వద్ద ఉన్న వారందరినీ
ఎంత ప్రోత్సహించాలో అంత ప్రోత్సహించేవారంటండి కోరేష్ రాజు. కాబట్టి మనం ఈవేళ చేయవలసిన కార్యములు ఏమై ఉన్నవి అంటే వినండి. మరలా అక్కడ వాడబడిన మాట హెచ్చరించుచు. ఇందాక వాడిన మాట హెచ్చరిక పుత్రుడు, కాదు. ఈఆర్వి బైబిల్లో హెబ్రీ 10:24 ఇలాగ రాయబడి ఉంటుంది. ఈఆర్వి బైబిల్, ప్రేమిస్తూ మంచి పనులు చేస్తూ ఉండుమని పరస్పరం ప్రోత్సహించుకుందాం. ఏం చెప్పండి? పరస్పరం ప్రోత్సహించుకుందాం. ఐఆర్వి బైబిల్, అధికంగా ప్రేమించడానికి, మంచి పనులు చేయటానికి ఒకరిని ఒకరు ప్రేరేపించుకుంటూ. కాబట్టి పారాక్సూస్ అనగా ప్రోత్సాహం, పారాక్సూస్ అనగా ప్రేరేపణ. ఈవేళ ఈ ప్రేరేపణ, పారాక్సూస్ అనే మాట ఏంటో మనం చూసుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంగ్లీష్ భాషలో ఒక మంచి మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇంగ్లీష్ భాష అనువాదములో ఏమని రాయబడి ఉంటుంది అనగా, టు ఎంకరేజ్ వన్ అనదర్. ఇంకో మాట ఉంటుంది అన్నమాట అండి, చాలా మంచి మాట. అదేమనగా టు స్టిర్ అప్, STIR, స్టిర్ అప్. అంటే మీరు ఒకరినొకరు పురికొల్పుకోండి, ప్రేరేపించుకోండి. వినండి, స్టిరర్ అనేది గుర్రాన్ని నడిపించడానికి వాడతారు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, వినండి, ప్రశ్న జవాబు చెప్పండి. బాబు, ఒకసారి మైక్ ఉంటే ఆడియన్స్లో తీసుకెళ్ళి వినండి. గుర్రం గొప్పదా? గుర్రం మీద సవారీ చేసేవారు గొప్పవారా? చెప్పండి. గుర్రం గొప్పదా? గుర్రం మీద సవారీ చేసేవారు గొప్పవారా? ఎవరు గొప్పవారు? సరే, మీ మాట నాకు అర్థం అవట్లని ఎడంగా ఉన్నాను కాబట్టి ఎంతమంది గుర్రము గొప్పదంటారో చెయ్యొద్దండి. ఎంతమంది గుర్రం మీద సవారీ చేసేవారు గొప్పవారు అంటారో చెయ్యొద్దండి. సభలో యాజకులందరూ చేయి చూపించాడు. మీరు కూడా వాళ్ళు తోడుండండి, వాళ్ళ సంఘస్థులేగా మీరు అందరూ కూడా. మంచిది, వినండి. గుర్రం సవారీ చేసే లేకపోతే, దాని శిక్షణ ఇచ్చేవాళ్ళు లేకపోతే, గుర్రాన్ని ప్రోత్సహించేవారే లేకపోతే, కాలక్రమణ గుర్రం ఏమైపోద్ది? గాడిదైపోద్ది. గుర్రం గాడిద కాకుండా ఉండాలంటే ఎవరి బాధ్యత గొప్పది? సవారీ చేసేవాడు గొప్పదన్నమాట. అలాగున్నా మన సంఘం అయిలారా, వినండి, మనల్ని సవారీ చేయిస్తున్నా, మనల్ని నిద్రపుచ్చుతున్నా మంది తప్పు, కానీ సంఘాన్ని తప్పు కాదు. నువ్వు బాగా సంఘం మీద ఎక్కి ప్రార్థన, వాక్యం, ప్రోత్సాహం అందించు, నిన్ను బాగా సవారీ చేసి తీసుకెళ్ళు. నువ్వేమో గుర్రం మీద ఎక్కి గాడిదలా కూర్చుంటే, దున్నపోతులా కూర్చుంటే, నీ సంఘం ఎందుకు సవారీ చేసుద్ది? నిన్ను ఏం అవసరం? నా ముందున్నారు గవర్నింగ్ బాడీ సభ్యులు, దైవ అభిషక్తులు. నువ్వు గుర్రం మీద ఎక్కి నిద్రపోకుండా సవారీగా చలాగ్గా ఉన్నావు అనుకో, నీ గుర్రం కూడా ఎలాగ ఉంటుంది? చలాగ్గా ఉంటుంది. కాబట్టి ఈవేళ నుండి వెళ్ళి మీరు చలాగ్గా ఉంటే సంఘాలు చలాగ్గా ఉంటాయి. మీరు సిరాగ్గా ఉంటే మీ సంఘాలు కూడా ఎలాగ ఉంటాయి? సిరాగ్గా ఉంటాయి. మీలో ఉంది, మీ సంఘాల్లో లేదు. కథ అంతా, మ్యాజిక్ అంతా మీ చేతిలో ఉంది. కాబట్టి ఆలోచించుకోండి. కాబట్టి మీరందరూ ఒప్పుకున్నాడు. ఏం చెప్పండి? ప్రోత్సహించువాడు గొప్పవాడు, ప్రోత్సహింపబడు వారికంటే అని మనం ఈవేళ ఒప్పుకున్నాం. బాబు పెట్టండి. సవారీ చేసేవాని బూటుకి ఒక స్టిరర్, ఒక చక్రం ఉంటుంది చూడండి, అది మనకు కనపడదు. వాడు ఏం చేస్తాడంట, బూట్లకి
ఆ చక్రం పెట్టుకొని పైకెక్కి దాన్ని గీకుతాడంట. ఇట్లా గీకితే దాన్ని దొరద పుట్టి ఏం చేస్తుంది, ఇంకా దూకుద్ది. దాన్ని ఏమంటారంటే స్టెరాయిడ్. పెట్టండి. అది ఎట్లా వాడాలా, ఇది పెట్టండి, స్నాప్, ఇది వీడియో, షార్ట్ వీడియో పెట్టండి. కాబట్టి పైకెక్కి ఇట్లా గోకేటప్పటికి అది ఏం చేస్తూ ఉంటుంది, లేస్తూ ఉంటుంది. నాకు అనిపించేది చాలా కాలం నుంచి మ్యాజిక్ తెలియలా, రహస్యం తెలియలా. ఈ గుర్రం ఎట్టంటే ఎట్ట పరిగెత్తుద్ది, ఎట్టా అంటే పరిగెత్తదో, వాడు కారుతో ఇట్టెట్ట అంటా ఉంటాడు. చూసారా, వాడు కాళ్ళతో ఎంత బాగా గోకితే ఆ గుర్రం ఏం చేస్తుంది, అంత బాగా వాడిని ఎక్కించి సవారు చేస్తుంది. అర్థమైందండి? కాబట్టి సంఘంలో ప్రభుని నమ్ముకోండి, మీరు బాగుపడతారు. బాగున్నారా? ఈవేళ మనం అందరం దేవుని వాక్యం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మరి ఎందుకున్నాం ధ్యానం చేసుకోమని ఎందుకున్నాం? మరి మీరందరూ బాగున్నారా? బాగుంటే కదా వచ్చింది, బాగోపోతే ఎందుకు వస్తారు? కాబట్టి వధువు, సింగు, ముసుగు, ఉతుకు, చెప్పులు ఎన్ని చెప్తా ఉంటే ఏంటబ్బా అయ్యగారు ఏదో మర్మని చెప్పేస్తున్నారు. సింగ్ అంట, ఏంటిండు ఏమ్మా ఏమన్నావమ్మా సంఘంలో? మా అయ్యగారు చెప్పేది ఏం అర్థం కాదంటే పరమ బోధలు చెప్తాడండి. వినండి, నా బుట్టు ఉన్నాడంట, ఒక సంఘస్థుడు ఉన్నాడంట, సార్ మీరు థామస్ ఆల్వా ఎడిషన్ కంటే గొప్పవారు సార్ అన్నాడంట. వాడు మురిసిపోయి ఎందుకు డౌట్ వచ్చిందంటే ఎందుకు అన్నాడబ్బా అని మరుసటి ఆదివారం వచ్చి అడిగాడంట, నువ్వు థామస్ ఆల్వా ఎడిసన్ కంటే నన్ను గొప్పవాడిని అన్నావు ఎందుకయ్యా అంటే, సార్ థామస్ ఆల్వా ఎడిషన్ థియరీ అన్న అర్థం అవుద్ది కానీ మీ బోధ మాకు అసలు అర్థం కాదు సార్. అందుచేత మీరు ఎవరికంటే గొప్పవాళ్ళు? థామస్ ఆల్వా ఎడిసన్ కంటే గొప్పవాళ్ళు సార్. మీ వాక్యాలే పేటెంట్ సార్. మీ ప్రతి వాక్యం ఏం చేయొచ్చు, పేటెంట్ చేసుకోవచ్చు. మీ వాక్య పేటెంట్లకి మీ ప్యారిష్ వాళ్ళు పేషెంట్లు అయిపోతారు సార్. మీ బోధలన్నీ ఏం బోధలు జసనయ్య గారు? మీది కాదు, పేటెంట్ బోధలు అనమాట. కూర్చోండి సార్, పేటెంట్ బోధలు. వినండి ఇంకొక మాట, స్టిరప్ అనే మాట ప్రోత్సాహం. వినండి ఇంకో మాట ఉంటుంది, ఆ మాట ఏమనగా వినండి. అమలారా మీ కాడ మైక్ ఉంది, వినండి. మనం వండేటప్పుడు, మనం అంటే మన తేడా వస్తుంది. ఏదో పొరపాటున అన్న మనం అనకూడదులేండి. మీరు వంట వండేటప్పుడు గిన్నెలో చేపల కూరో, మాంసం కూరో, లేకపోతే సాంబారో, పప్పు పెట్టేసి టీవీ, ఫేస్బుక్, యూట్యూబ్ చూసుకుంటా ఉంటారా? లేదు. ఎంత టమ్మైనా ఏం చేస్తూ ఉండాలా? దాన్ని కలబెడతా ఉండాలా. చెప్పండి అమలారా, ఏం చేయాలి? దాన్ని ఎటు చెప్పాలా? కలబెట్టాలా. వినండి, నా మాట తేడా వస్తుంది, మళ్ళా వినండి. మీరు మీ ఆయన్నైనా మీ పిల్లలైనా, అలాగే అయ్యలారా, పురుషులారా, మీరు మీ భార్యనైనా మీ పిల్లలనైనా కలబెట్టాలి కానీ కలబడకూడదు. కలబడటం వేరు, కలపెట్టడం వేరు. ఒక మాటలోని తేడా ఉంది, మ్యాజిక్ గుర్తుపెట్టుకోండి. కలబడకూడదు కానీ ఏం చేయాలా? కలపెట్టాలా. అక్కడే ఉంది. కలబెడితే కయ్యం వస్తుంది, కలబడితే కయ్యం వస్తుంది, కలపెడితే ప్రోత్సాహం వస్తుంది. గమనించండి. స్టిరప్. నేను మీకోసం, అమలారా మీ కాడ మైక్ ఉంది, మీకోసం కొన్ని ఆయుధాలు తీసుకొచ్చా. మీరు చెప్పాలా, కలపెట్టకూడదు కానీ కలబడాలా. నెంబర్ 1, ఇది దేనికి వాడతారు? చెప్పండి, ఇది దేనికి వాడతారు? చేపల కూర కలబెట్టడానికి. అయ్యా మైక్
భక్తులకి మైకు ఇది ఎందుకు వాడతారు? చపాతి అట్టాగే ఉందనుకోండి, దోశ అట్టాగే ఉందనుకోండి, ఏమైపోతుంది? ఉదయం చూస్తున్న దోశ మాడిపోతుంది. దోశ ఏం చేయాలా? మళ్ళా ఇది దేనికి వాడతారు చెప్పండి? దోశకి ఆడతారండి. అవునండి, దోశకేనండి. ఇది దేనికి ఆడతారండి? అప్పడాలు వాడతారు, దేవతానికి వాడతారు. అప్పడాలు ఆడతారండి. ఇక్కడ ఉన్నారండి. ఇంకోళ్ళకి ఏమండి అవకాశం? ఇంకోళ్ళకి ఏమండి? అప్పడాలు దేవతానికి, అప్పడాలకి, చేపల కూరకి, చేపల కూరకి తీసుకొచ్చండి. చేపల కూర కూడా ఎప్పటికి వేసుకోవచ్చు, ఎప్పటికి వేసుకోవచ్చు. చూసారా అమ్మగారు చెప్తున్నాను ఆ పట్ల. ఇది అదేమో చపాతీలకి, ఇంకొకరికి నాతల్లో ఎన్ని ఏం చేస్తాయి చెప్పండి? కలబట్టానికి కాదు. చూడండి, మొగుడు ఏం చేశాడు అనుకోండి, ఇదిగో కలబడటానికి వెళ్ళకూడదు దీంతో. అమ్మో, ఎవరో అమ్మ చెప్పింది, కల పెట్టడానిక కలబడటానిక ఇది? చెప్పండి. కలబెట్టడానికండి. బాగా చెప్పావు నా తల్లి. కలబడటానికి కాదు, మీ ఆయన మీద కలబట్టడానికి వెళ్ళబాగా దీంతో. నూనెలో కలబెట్టడానికంట. మంచి తల్లి. ఇది ఎందుకు నా తల్లి? రైస్. ఆయన నాకు ఇంగ్లీష్ రాదమ్మా, తెలుగులో చెప్తాను. అన్నం వడ్డించుకోవడానికండి. అన్నం వండించుకోవటానికా? వడ్డించుకోవటానికా? నువ్వు నవ్వక నా తల్లి, చెప్పముందా? నువ్వు నవ్వుతే అట్టా? అన్నం పెట్టుకోవడానికండి. అది అన్నం పెట్టుకోవడానికి, అన్నం వండటానికి వాడరా నా తల్లి? కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. చూసారా, దీంతో ఏం కలబెట్టాలా? అన్నం కలబెట్టాలా? దీంతో కలబడకూడదమ్మో. హస్తం గుర్తు లేదు, ఆ గుర్తు ఇవాళ లేదు. నవ్వుతుంది అమ్మ. ఇదేం చేస్తావు? ఇది చట్నీలు వడ్డించుకుంటా. చట్నీ వడ్డిస్తాను. బాగుంది. ఎంత మంచి నా తల్లి. సాంబార్ వడ్డించువా దీంతో? మీ ఊరంతా సాంబార్ తోటిస్తావు, సాంబార్ దీంతో వడ్డిస్తారు. చిన్న గరిట అయిపోతుందండి. చిన్న గంట కాదు, అయ్యగారు ముఖం చూస్తా ఉండాలంటే దీంతో వడ్డిస్తా ఉంటే నేను మీ ముఖం చూడటానికి. అమ్మా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదాసయ్య, సర్వరాజయ్య, ఇంకా జానయ్య, ప్రశాంతయ్య, ఆగమనయ్య, సుధాకరయ్య. అప్పుడు కలుస్తుంది అన్నం. ఇన్నయ్యలు కలిస్తే తప్ప ఏమవదు, అన్నం కలవదు. ఇది చట్నీకండి. ఇది చట్నీకేనండి. చట్నీ కలబెట్టాలి. దీంతో అమ్మా, దీంతో ఏమయ్యా పురుషులు కూడా చెప్పుందేమీ లేదు. అది రసం వేసుకుంటారండి. రసం వేసుకోవటానికి. నువ్వు సాంబార్ పెట్టావు మీ ఆయనకి? సాంబార్ ముక్క సరిపోదండి అది. ఒరే నాయనో, ఎంత మంచి దానివి నా తల్లు. మీ ఆయన బాగుపడా? అంత మంచి గంట వాడతావు నా తల్లు. మీ ఆయనకి మంచి తల్లి. మీ ఆయన ఐపీ పెట్టాడా? వ్యాపారం చేస్తున్నాడా? గాడ్ బ్లెస్ యు. నవ్వక నా తల్లు. అందరు నవ్వుతున్నారు. ఇచ్చేసుకో, మైక్ ఇచ్చేసుకో. ప్రసంగం చేస్తున్నా, భయం వేస్తుంది. దేవుని బిడ్డలారా, ఏం చేయాలా? కూర ఎప్పుడు ఏ గరిటె వాడాలో వాడాలా, ఎప్పుడు ఏ తిప్పు తిప్పాలో తిప్పాలా. ఎల్ల వేళలకు ఒకే గరిటె చెప్పండి పని చెయ్యదు. అది నేను నేర్చుకున్నా కాబట్టి ఏమనుకోబాకండి. అయ్యగారులు మరణాత రవి అయ్య గారికి ఒక గరిటె వాడాలా, ఆగమనరాయ్ గారికి స్పూన్ వాడచ్చు, ఇబ్బంది లేదు. కానీ సుధాకరయ్య గారికి పలావ్ తిప్పుతారు. అది వాడితే తప్ప ఆయన లొంగ తీయలేము. ఆయన పవన్ కళ్యాణ్ సహోదరుడు. ఆయన పవన్ కళ్యాణ్ లొంగుతాడు కానీ ఆయన లొంగడు. మా జానయ్య గారు నా స్నేహితుడు. ఆయన ఏం చెప్పినా చేస్తాడు. అయ్యగారికి గరిటే అక్కర్లా. అయ్యగారు మనుషులు. అయ్యగారికి మరణాత. ప్రశాంత్ కుమార్ అయ్య గారు, మీకు మీరే చెప్పండి, మీ చాయిస్ చెప్పండి. ఆయన నవ్వుతున్నాడు. రాజమండ్రి సభలో చెప్తాడు ఆయన ఆలోచించి.
ఆయన అంటున్నాడు, అయ్యగారు ఆలోచించి ఎప్పుడు చెప్తా, రాజమండ్రి మహాసభలో చెప్తాను అంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, కడకి ఎవరమైనా ఏం చేయాలా? కలబడాలా, కలబెట్టాలా? కలబెట్టే వారమై ఉండాలా. కలబెట్టకపోతే ఏదైనా ఏమైపోద్ది? మాడిపోద్ది. ఏదైనా ఏమైపోద్ది? అలాగే నిలిచిపోద్ది. కలబెట్టే కొంది ఏమవుతుందండి? రుచి అధికమవుతుంది, ముఖ్యంగా కోవా కానీ మరి ఏ కూర కానీ. కాబట్టి ఈవేళ నన్ను గుర్తుకు పెట్టుకోకపోయినా, అలాగే ఏ ఉపదేశం గుర్తుపెట్టుకోకపోయినా, ఇగో ఈ గుర్తు పెట్టుకుని వెళ్ళండి. దేవుడు మనం దీవిస్తారు. దేవుని బిడ్డలారా, మనం ఈ దినం నేర్చుకోవాల్సిన పాఠం యేసుక్రీస్తు ప్రభువే తన శిలువ శ్రమల కాలములో నేను మీ మధ్య నుండి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది అన్నప్పుడు శిష్యులైన వారి హృదయములు వేదనతో నిండిన వేళ యేసు ప్రభువే వారిని అనేక మాటలు చెప్పి ప్రోత్సాహపరచుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం దేనికి ప్రోత్సాహకులమై ఉండాలా? గుర్తుపెట్టుకొని చెప్పేస్తాను. మొదటిది సత్కార్యముల కొరకు, రెండవది సద్భక్తి కొరకు, మూడవది సహవాసము కొరకు, నాలుగవది ఒకరితో ఒకరికి సమ్మతం కలుగునట్లు, అలాగే ఒకరి ఎడల ఒకరికి స్నేహభావం కలుగునట్లు, ఒకరితో ఒకరికి సమాధానం కలుగునట్లు బర్నబాని మాదిరిగా పెట్టుకొని మనం ప్రోత్సాహం అందించవలసిన వారము అయి ఉన్నాం. బాబా చదువు హెబ్రీ పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు పురికొల్పుకొనుటూ ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేరేపించుకుంటూ ఒకరిని ఒకరు కలబెట్టుకుంటూ ప్రభు దినము సమీపించుచు ఉండగా మరి ఎక్కువగా అలాగు చేయుటకును ప్రేమ చూపుటకును, చూసారా, స్నేహం చూపుటకు, సమాధానం కలిగి ఉండుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరం పురికొల్పుకుందాం. ఈ పురికొల్పుకొనుట, ఈ ప్రోత్సహించుకొనుట ఎందుకు? సత్కార్యముల కొరకు, సద్భక్తి కొరకు, సహవాసము కొరకు, సమ్మతము కొరకు, స్నేహము కొరకు, సమాధానము కొరకు, ఇంకా అనేక విషయాలు పౌలు గారు తెలియజేస్తారు. వీటిని మనం వినండి, ప్రోత్సహించవలసి ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 24-25 వచనములు చదువుకుందాం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించుకొనుటకు వీలుగా దేవుడు తక్కువ దానికే, వినండి, దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి, అద్భుతం, ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నారు. గమనించండి, ఈఆర్వి బైబిల్, దేవుడు శరీరముల వివాదాలు రాకుండా అవయవాలన్నీ ఒకదాని పట్ల మరి ఒకటి శ్రద్ధ వహించేలాగా తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగించి దేవుడు శరీరాన్ని అమర్చాడు. గమనించండి, కాబట్టి ఒక అవయవం బాధపడితే మిగిలిన అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి. ఒకటి ఘనత పొందితే అవయవాలన్నీ దానితో కలిసి సంతోషిస్తాయి. మీరు క్రీస్తు శరీరం, మీలో ప్రతి ఒక్కరు
ఆ శరీరానికి చెందిన భాగాలు. వినండి, దీని అర్థం చెప్పి ముగించేస్తాను. అదేమనగా, దేవుడు మనకు అమర్చిన ఒక బలహీనమైన అవయవమే పొట్ట అనుకుందాం. ఒక ఉదాహరణ తీసుకుందాం. వినండి, మీ పొట్టను ఎవరైనా చూసారా? ఎంతమంది మీ పొట్టను చూసుకున్నారు? మనం చూసుకోలేం. పొట్ట బలమైనదా బలహీనమైనదా? చెప్పండి. బలహీనమైందే, ఒప్పుకుంటా కాసేపు. వినండి, మన పొట్ట అంట, అందరు పిడికిలు ముగిండి ఒకసారి. ఇది ఇంత ఉంటుందా అంటండి, పిడికిలు అంత ఉంటుందా అంట. ఈ పిడికిలు అంత దానికి మనం ఏం చేస్తామంటే 10 దోశలు అంత పెడతాం అన్నం. అరకి ఏం చేస్తుంది? అందుకే ఎక్కువ పెట్టే కొంది పెరుగుతూ ఉంటాం. అంటే మన పాదురులు అన్నమాట. మన పాదురులు ఏం చేస్తూ ఉంటారు? అయ్యగారు, మన సంఘస్థులు చాలా మంచి వాళ్ళు. ఏం చేస్తాం? ఇంకొంచెం తినండి అయ్యగారు, ఇంకొంచెం తినండి, ఇంకొంచెం వేసుకోండి అయ్యగారు. మన పాదిరమ్మ గారు ఏమో కానీ మన సంఘస్థులు మంచి వాళ్ళు. ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అంటారు. అందుచేత పిడికిలు ఉండేది ఏమవుద్ది? గోతమంతో అవుద్ది. బెల్ట్ పట్టదో. బెల్ట్ నడుము కింద ఎడబెట్టుకుంటారు బెల్ట్. పిడికిలున్న కడుపే నువ్వు పెట్టే కొలది 2 పిడికిలు అంత అవుద్దంట, ఎంత అవుద్దంట. అదంతా సంచిలో వేసుకుని ఏం చేస్తుందంట? జీవక్రియకు కొంచెం 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 వదులుతూ ఉంటుంది అంట. ఈ మొత్తం జీవక్రియలోకి పోయినాయా ఉక్కిరి బిక్కిరి పోతాం పరదేశుల మోపిలారా. అందుచేత ఈ సంచి ఏం చేస్తుందంట? మొత్తం వేసుకొని, నేను సైన్స్ చదవాలి, ఇప్పుడు చదువుకున్నాం మీ ముందు వచ్చేటప్పుడు. ఏం చేస్తుంది? కొంచెం కొంచెం వదులుతూ ఉంటుంది, లోపలికి క్యూలో వెళ్తూ ఉంటుంది. కొంచెం కొంచెం క్యూ కట్టి వెళ్తూ ఉంటుంది. తర్వాత క్యూలోనే బయటకు వస్తుంది. మార్నింగ్ లండన్లో క్యూలోనే బయటకు వస్తుంది. చూసారా? ఆహారాన్ని క్యూలో పెట్టే పని దేనికి ఉంది? అల్పమైన శరీరానికి. ఉదయం క్యాంటీన్ దగ్గర నుంచి చూస్తున్నా, ఈ అల్పమైన శరీరం తిన్నప్పుడేమో 2 గుప్పిళ్ళంత ఉంటుంది, అరిగిపోయిన తర్వాత మళ్ళా గుప్పిలంత ఉంటుంది. ఇంకా జీవక్రియకు పని ఉండదు. ఏముంటుంది? జీవక్రియ పెట్టు 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 అంటుంది. చూసారా? ఈ బలహీనమై ఉన్న పొత్తి కడుపు, పల్సని కడుపు బేవ్ బేవ్ అంటే మనం ఏం చేస్తాం? కాళ్ళు పనిచేస్తాయి వెళ్ళటానికి, చేతులు పనిచేస్తాయి తినటానికి, నాలుక పనిచేస్తుంది రుచి చూడటానికి, కళ్ళు పనిచేస్తాయి తినేది చికెనా, బెకబెకానా, లేకపోతే మేమేనా, లేకపోతే అంబానా అనేది టెస్టింగ్ చేయటానికి కళ్ళు చూస్తుంది, కన్ను చూస్తుంది, చెయ్యి తినుద్ది, కాళ్ళు నడుస్తుంది. అంత దేనికోసం? ఇంత పొట్ట కోసం. కాబట్టి పొట్ట అంటే మిగతా క్రియలన్నీ ఏమైపోతాయి? స్వచ్ఛబడిపోతాయి. అలాగున సంఘములో దేవుడు అంటండి, ఏ అవయవానికి ఇవ్వాల్సిన పని ఆ అవయవమునకు అప్పచెప్పుట మనం గమనిస్తూ గ్రహిస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ముగించి వేసుకుందాం. ఒకానొక స్కూల్లో ఒక తుంటరి పిల్లవాడున్నాడు అంటండి. వాడు అస్సలు మాట అంటండి. ఒక తెలివైన టీచర్ ఆ పిల్లవాడిని ముందుకు పిలిచి, రే తుంటరోడా, ఈ చేతులు తుంట్ర చేతులు కాదురా, ఈ 2 చేతులు సర్జన్ చేతులు రా, డాక్టర్ చేతులు రా. ఈ నీ చేతులు మామూలు చేతులు కాదురా, ఈ డాక్టర్ చేతులు రా. అనేటప్పటికి వాడికి ఎక్కడ లేని ప్రోత్సాహం వచ్చిందంటండి.
ఆ టీచర్ అని ఏమంది, ఈ తుంట్ర చేతులు కాదు కానీ ఏ చేతులు, డాక్టర్ చేతులు, సర్జన్ చేతులు అనేటప్పటికేం, ఓ నిజమా అనుకొని వాడు కష్టపడి చదువుకొని పెద్దవాడై కొంతకాలం తర్వాత అదే టీచర్ దగ్గరికి వచ్చి ఆ 2 చేతులు చూపించాడంట. టీచర్ ఇదిగో ఇవి ఈవేళ డాక్టర్ చేతులు అన్నాడు అంటండి. చూసారా, ఆడి చిన్నప్పుడు ఆ టీచర్ ఏమంది, ఈ చేతులు తుంట్ర చేతులు కాదు, సర్జన్ చేతులు. అట్లాగే వాడు ఏం చేశాడు చెప్పండి, సర్జన్ చేతులుగా మార్చుకొని ఆ టీచర్కి అనుపరచి ఎంతో ఆనందించుట మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భయంకర లోకములో, అంధకార లోకములో, అంతకంతకు చీకటి అధికమవుతున్న లోకములో ప్రతి వారిలో నిరాశ, నిస్పృహ, ఆందోళన, భవిష్యత్తు గురించిన ఆవేదన నిండుతున్న లోకములో క్రీస్తు ప్రభు యొక్క జ్యోతులముగా బర్నబా అంతటి ప్రోత్సాహ కుమారులం కాకపోయినా లేసమంతైనా ప్రోత్సాహ కుమారులముగా మనం ఉండగలిగితే మనకు పరమందు దేవుని సెంత నిత్య బహుమానం మనకు తప్పగా కలుగును అని మీకు మనవి చేస్తూ ఒక చిన్న వాస్తవ సంఘటన, ఇది 20వ శతాబ్దంలో జరిగిన సంఘటన. ఒక చిన్న పిల్లవాడు, ఇందాక చెప్పిన పిల్లవాడిని వలె తినటానికి తిండి లేక, ఆహారం లేక, కడుపు ఆకలితో విలవిలాడిపోతూ, ఇక ఈ ఆకలితో నా ప్రాణం పోద్దేమో అన్నంత పరిస్థితిలో ఒక గుమ్మం కాడికి వెళ్ళి గుమ్మం తట్టాడంట. గుమ్మం తట్టేసరికి యవనస్తునికి ఆ గుమ్మంలో నుండి ఒక పడుసమ్మాయి ఎదురైందంటండి. ఆ పడుసమ్మాయిని ఆకలిని అడుగుతాం, నమూషి కదా, పురుష అహంకారం కదా, ఏమడుగుతాం అని చెప్పి ఆకలల్లా చంపుకొని తన ఆత్రం కొలది, తన అహంకారం కొలది ఒక గ్లాసు నీళ్ళు అన్నాడు అంటండి. ఆ అమ్మాయి గ్లాసు నీళ్లు కాక గ్లాస్ పాలు ఇచ్చిందంటండి. వీడు షోకుగా ఈ పాలు తాగి నేనేదో బికారాన్ని అనుకోకూడదని చెప్పి, ఎంత వచ్చి నీకంటే మా అమ్మ చెప్పింది, నువ్వు నాకేం ఇవ్వనక్కరలా, దయతో చేసే ఏ పనికైనా నువ్వు జీతం పుచ్చుకోవద్దు, ప్రేమతో చేసే ఏ పనికైనా ప్రతిఫలం ఆశించొద్దని చెప్పింది. చాన్ గాడ్ బ్లెస్ యూ, నాకేం అక్కర్లా. కొంతకాలానికి ఈ అమ్మాయికి తీవ్రమైన అస్వస్థత కలిగిందంటండి. కొంతకాలానికి పెద్దదైన తర్వాత ఆ అస్వస్థత ఏంటో, ఆ వినూత్నమైన రోగం ఏంటో ఎవరు కనిపెట్టలేకపోతున్నారంటే ఎవరికి కాని రాలేదంటండి. ఆ సమయాన్న ఒక పెద్ద డాక్టర్ని పిలిపించారంటండి. ఆ డాక్టర్ వచ్చి ఆమెను చూశాడంట. చూసి ఆ రోగం ఏంటో ఆలోచించి పరిష్కారం ఏంటో కనుగొని మొత్తం మీద ఆ వైద్యం చికిత్స సక్సెస్ అయిన తర్వాత బిల్ పంపించారంట. ఆ బిల్ అందుకోవటానికే ఆ పేషెంట్ చేతికి, ఆడామె చేతికి, ఆ స్త్రీ చేతికి చేతులు గజగజ గజగజ గజగలాడిపోతున్నాయి అంట. తీరా చూస్తే ఆ బిల్ మీద ఆ కాలంలో 27,000 రూపాయలు ఉందంటండి బిల్. బాబోయ్, ఎన్ని తరాలైతే $27,000 నేను కడతాను అని ఆందోళన చెందుతూ ఉన్న వేళ కింద సంతకం ఉందంట. పెయిడ్ ఇన్ ఫుల్ విత్ ఎ గ్లాస్ ఆఫ్ మిల్క్. పాల గ్లాసుతో బిల్లు కట్టబడింది. డాక్టర్ హావర్డ్ కెల్లీ అని సంతకం పెట్టాడంటండి. చూసారా, ఆ కాలమందు ఆకలితో ఉన్న వానికి ప్రోత్సాహం అందించుటకు నీళ్ళ గ్లాసు బదులుగా పాల గ్లాసు ఇచ్చి ఏం చేసింది?
ప్రాణాపాయం తప్పించుకొనటమే కాక బిల్లు కట్టడం కూడా మినహాయించుకుంది. ఎవరు? ఆ దాత. కాబట్టి దేవుని బిడ్డలారా, మేమే ప్రత్యక్ష సాక్షులం. కాబట్టి ఎంత ఆస్తిపరులైనా ఆస్తంతా కూడా దుర్వినియోగం వ్యర్థమైపోగా దైవజనుని ఆశీర్వాదము ద్వారా దేవుడు పురాతన మా తాతగారులైన వారి యొక్క ఆస్తి సంరక్షింపకపోగా ఇంకా దేవుడు ఆధ్యాత్మిక ఆస్తిని పెంపొందించటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది వారు కట్టుకున్న పుణ్యం మాకు కలిగిన ప్రాప్తం. అందుచేత మనం ఏ ఒక్కరికి దయతో, ప్రేమతో, సహృదయముతో, సామరస్యముతో, స్నేహభావముతో, సమాధానముతో ఏ సత్క్రియ చేసినా కానీ ప్రభు అంటారు, మీరు భూమికి ఉప్పై ఉన్నారు, అలాగే మీరు లోకానికి దీపమై ఉన్నారు. కాబట్టి మనం లోకానికి, నిస్సారమైన లోకానికి ఉప్పుగాను, చీకటి అంధకారమై ఉన్న లోకానికి వెలుగు దీపములుగాను జీవించి బర్నబావలే సంఘము లోపటి వారికి, సంఘం వెలుపటి వారికి ప్రోత్సాహం అందించు ప్రోత్సాహ పుత్రులుగా రేపు సాక్ష్యం చెప్తాను. ప్రభు మనలందరినీ ఈ మహోత్సవముల ద్వారా ప్రోత్సాహకారకులుగా సిద్ధపరచును గాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, పక్షవాయువు రోగిని చూచి నా కుమారుడా ధైర్యముగా ఉండను సెలవిచ్చిన ప్రభువా, అలాగే కోమలి అను రక్తస్రావ రోగిని చూచి అమ్మా ధైర్యముగా ఉండు, నీ విశ్వాసం స్వస్థపరచునని సెలవిచ్చిన తండ్రి, ఈవేళ ఎందరి పందిరిలో ధైర్యము చెడి ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, రేపటి గురించి నా వేదనతో ఉన్నారు, భవిష్యత్తు గురించిన చింతనతో ఉన్నారు. మా రుణములు ఎలాగు తీరును, మా కష్టములు ఎలాగు తొలగును, మా కుటుంబం ఎలాగు జరుగునో, మా భవిష్యత్తు ఏమై ఉండునో అనే ప్రశ్నలతో వచ్చిన వారందరికీ దేవా మీరే జవాబై ఉండి ప్రతి వారికి కనపడి వారి సమస్యలకు పరిష్కారం మీరే సభ ద్వారా అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా ప్రాణమా నీ వేళనాల కృంగి ఉన్నావు, దేవుని అందే విశ్వాసం ఉంచుని దావీదు గారు ఎలాగున నిస్సహాయ, నిస్పృహ, నిరాశ స్థితిలో మీ సన్నిధిలో ఉన్న ఆత్మావేశముతో, సంతోషముతో, ఆనందముతో సుఖించి, ఆనందించి, సంతోషించి, ఉప్పొంగి దేవా ఎలాగు దావీదు ధన్యుడయ్యాడో మేమును కూడా దేవా ప్రతి ప్రశ్నకు ఇక్కడే సొడ్డు అన్నారు దైవజనులు. దేవా మా సమస్యలన్నీ మీ సన్నిధిలో చెప్పుకొని, ఒప్పుకొని దేవా వాటి యొక్క పరిష్కారం మేము కనుగొని నీ నిజ బిడ్డలముగా మమ్మందరిని రూపుదిద్దుమని దేవా మేము మరి ఒకరికి ఈవేళ ప్రోత్సాహకారులముగా ఉండుటకు మీ సహాయం మాకు దయచేయమని మన విశ్వాసమునకు కర్తయు, మనకు ప్రోత్సాహ కారణమై ఉన్న యేసు క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. నాకు చిన్న పని చేసి పెట్టండి. మీరు ఇప్పుడు దాకా చూడని కొత్త వారిని చూసి, అమ్మా ఎంత బాగున్నావు, నీ బట్టలు ఎంత బాగున్నాయి, సభలు ఎంత చక్కగా వాక్యం వింటున్నావు అని ఒక ప్రోత్సాహం మాట అనండి. మీ ఆయనతో మీరు కాదు, మీరు మీ ఆయనతో కాదు, సన్నాసు రాసుకుంటే బూడిద రాలేదు అంట, బూడిద కాదు. 2 నిమిషాలు పాడబడుతూ ఉండగా ఇక్కడే ఒకరికి ప్రోత్సాహం ఇద్దాం, వాక్యం అమలు చేద్దాం. ఇక్కడే అధికారులకు, గవర్నమెంట్ సభ్యులకు, దైవ శక్తులకు, విశ్వాస జన సంగమునకు మరణాత.